వైపు శాంతి కోసం మాట్లాడుతుంటే ఉత్తర కొరియా మాత్రం అణు ఆయుధాల కుప్పపై కూర్చుని యుద్ధ గీతాలు ఆలపిస్తోంది. ఆ దేశ నియంత కిమ్ జోంగ్ ఉన్ తన అమ్ముల పొదిలో అణుబాంబుల సంఖ్యను పెంచేందుకు సరికొత్త మాస్టర్ ప్లాన్ ని రెడీ చేశారు. త్వరలో జరగబోయే వర్కర్స్ పార్టీ ప్లీనరీలో అణు సునామీ సృష్టించేలా కొత్త ప్రణాళికలను కిమ్ వెల్లడించబోతున్నారు. తన తండ్రి తాతల మాదిరిగానే తన వారసురాలిని కూడా అణు కర్మాగారాల మధ్య పెంచుతున్నారు కిమ్. తన చిన్న కుమార్తె జూయేను వెంట పెట్టుకుని క్షిపణి ప్రయోగాలను వీక్షిస్తూ అమెరికా దక్షిణ కొరియాలకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. అసలు కిమ్ వెల్లడించబోయే ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి? అగ్రరాజ్యాలను హెచ్చరిస్తూ కిమ్ చేసిన సంచలన వ్యాఖ్యలేంటి? మన ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం. అణ్వాయుధాల తయారీ విషయంలో ఉత్తర కొరియా మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న అణు కార్యక్రమాలను మరో స్థాయికి తీసుకువెళ్లే సంకేతాలను ప్యాంగ్ యాంగ్ ఇస్తోంది. త్వరలో జరగబోయే వర్కర్స్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో దేశ అణు కార్యక్రమాలను ఉధృతం చేసే తదుపరి దశ ప్రణాళికలను ప్రకటించనున్నట్లు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ వెల్లడించనున్నారని ఆ దేశ అధికార మీడియా స్పష్టం చేసింది. బహుళ బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా పరీక్షించినట్లు దక్షిణ కొరియా, జపాన్ ప్రకటించిన మరుసటి రోజే ఈ సమాచారం బయటకు వచ్చింది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదని, ఉద్దేశపూర్వకంగానే ఉత్తర కొరియా అంతర్జాతీయ సమాజానికి బలమైన సందేశం పంపుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మంగళవారం కిమ్ జోంగ్ ఉన్ సమక్షంలో బహుళ రాకెట్ లాంచర్ వ్యవస్థల విన్యాసాలు జరిగినట్లు ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ విన్యాసాల్లో రాకెట్ లాంచర్ వ్యవస్థల మొబిలిటీ, దాడులు ఖచ్చితత్వం గణనీయంగా మెరుగుపడినట్లు ఉత్తర కొరియా మీడియా పేర్కొంది. దేశ అణుయుద్ధ నిరోధక శక్తిని మరింత బలోపేతం చేయడానికి తదుపరి దశ ప్రణాళికలను త్వరలో వెల్లడిస్తామని కిమ్ తెలిపారు. ప్రస్తుతం చేపట్టిన ఈ పరీక్షలు తమతో సైనిక ఘర్షణను రేకెత్తించడానికి ప్రయత్నించే శక్తులకు బాధాకరమైన మానసిక వేదనతో పాటు తీవ్రమైన ముప్పును కలిగిస్తాయని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇది ఉత్తర కొరియా వ్యూహాత్మక నిరోధక శక్తిని మరింత మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని కిమ్ స్పష్టం చేసినట్లు KCNA పేర్కొంది. ఈ క్షిపణి ప్రయోగాల సమయంలో కిమ్ జోంగ్ ఉన్తో పాటు ఆయన చిన్న కుమార్తె కూడా అక్కడే ఉన్నట్లు ఉత్తర కొరియా మీడియా వెల్లడించింది. కిమ్కు అత్యంత సన్నిహితులైన సీనియర్ సైనిక అధికారులు, పార్టీ నేతలు కూడా ఈ విన్యాసాలను ప్రత్యక్షంగా వీక్షించారు. జపాన్ సముద్రం వైపు ఈ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించగా వాటిలో 2 క్షిపణులు జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలి వెలుపల సముద్రంలో ల్యాండ్ అయినట్లు జపాన్ అధికారులు తెలిపారు. ఈ ఘటనతో తూర్పాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దక్షిణ కొరియా, జపాన్ ఇప్పటికే ఈ చర్యలను తీవ్రంగా ఖండించగా అమెరికా కూడా పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు ప్రకటించింది. ఉత్తర కొరియా మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకునే విషయంలో వర్కర్స్ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని కిమ్ స్పష్టంగా పేర్కొన్నట్లు KCNA వెల్లడించింది. 5 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ స్థాయిలో అణు కార్యక్రమాలపై స్పష్టమైన ప్రణాళికలు ప్రకటించేందుకు ఉత్తర కొరియా సిద్ధమవుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఉత్తర కొరియా అణు పరీక్షలు నిర్వహించినప్పటికీ ఇప్పుడు తీసుకుంటున్న దూకుడు చర్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవలి కాలంలో ఉత్తర కొరియా తన అణుశక్తి పరీక్షలను గణనీయంగా పెంచింది. కిమ్ జోంగ్ ఉన్ తన ఆయుధ సంపత్తిని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో చాలా కాలంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే వచ్చే 5 ఏళ్లలో మరిన్ని ఆధునిక క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ దిశగా సంబంధిత అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఉత్తర కొరియా మీడియా వెల్లడిస్తోంది. క్షిపణుల తయారీ వేగాన్ని పెంచాలని, ఆయుధ కర్మాగారాల్లో ఉత్పత్తిని గరిష్ట స్థాయికి చేర్చాలని కిమ్ ఆదేశించినట్లు కథనాలొస్తున్నాయి. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా ఆయుధ కర్మాగారాలను వరుసగా సందర్శిస్తూ ఉత్పత్తి పురోగతిపై స్వయంగా ఆరా తీస్తున్నారు. అణ్వాయుధాల అభివృద్ధితో పాటు సముద్ర మార్గంలోనూ తన శక్తిని ప్రదర్శించేందుకు ఉత్తర కొరియా సిద్ధమవుతోంది. నెల రోజుల క్రితం అణుశక్తితో నడిచే భారీ జలాంతర్గామిని కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెతో కలిసి పరిశీలించారు. దాదాపు 8,700 టన్నుల బరువు ఉన్న ఈ అణు జలాంతర్గామి బాహ్య నిర్మాణం ఇప్పటికే దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇది పూర్తిగా కార్యకలాపాల్లోకి వస్తే ఉత్తర కొరియా అణు సామర్థ్యం మరో స్థాయికి చేరుతుందని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సముద్రం నుంచి అణు క్షిపణులను ప్రయోగించే
తెచ్చే సామర్థ్యం ఉత్తర కొరియాకు మరింత వ్యూహాత్మక ఆధిక్యతను ఇస్తుందని వారు చెబుతున్నారు. గత 3 ఏళ్లుగా కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె జూయేను అధికారిక కార్యక్రమాల్లో తన వెంట తీసుకువెళుతున్నారు. సైనిక విన్యాసాలు, ఆయుధ పరీక్షలు, స్మారక కార్యక్రమాలు వంటి కీలక సందర్భాల్లో ఆమె కిమ్తో పాటు కనిపించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే తల్లిదండ్రులతో కలిసి దేశ మాజీ నేతల స్మారక ప్రదేశమైన కుంసుసన్ ప్యాలెస్ను కూడా ఆమె సందర్శించింది. ఈ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో ఉత్తర కొరియా అధికార పగ్గాలను ఆమెకే అప్పగించే సంకేతాలను కిమ్ పంపుతున్నారని దక్షిణ కొరియా నిఘా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దక్షిణ కొరియా నిఘా వర్గాల అంచనా ప్రకారం కిమ్కు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. అయితే రెండో సంతానంగా పుట్టిన కుమార్తె కిమ్ జూయేకు అధికార వారసత్వం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు భావిస్తున్నారు. వంశపారంపర్యంగానే అధికారాన్ని చేపట్టిన కిమ్ జోంగ్ ఉన్ తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ 2011లో మరణించిన తర్వాత ఉత్తర కొరియా అధినేతగా బాధ్యతలు స్వీకరించారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తన కుటుంబంలోనే అధికారాన్ని కొనసాగించాలనే ఆలోచనలో కిమ్ ఉన్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా ఉత్తర కొరియా అణు కార్యక్రమాల ఉధృతి, వరుస క్షిపణి పరీక్షలు, అణు జలాంతర్గామి అభివృద్ధి, వారసత్వ రాజకీయాల సంకేతాలు ఇవన్నీ కలిసి వచ్చి కొరియా ద్వీపకల్పంతో పాటు మొత్తం తూర్పు ఆసియా ప్రాంతాన్ని మరింత అస్థిరత వైపు నెట్టే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాబోయే వర్కర్స్ పార్టీ ప్లీనరీలో కిమ్ చేసే ప్రకటన పలు ప్రపంచ దేశాలకు మరోసారి నిద్రలేని రాత్రులను మిగిల్చేలా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.